జాతీయ మరియు తెలంగాణ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 14న శనివారం నాడు జిల్లా కోర్టు సముదాయంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. లోక్ అదాలత్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, మహబూబ్నగర్ జడ్చర్లలో 6 బెంచీలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ ద్వారా గత లోక్ అదాలత్ దాదాపు 10,000 కేసులు పరిష్కరింపబడ్డాయని, ఇప్పుడు జరగబోయే లోక్ అదాలత్ సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కక్షిదారులు ఎవరైనా ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన హానరబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈ నెల 2nd సాటర్డే 14th డిసెంబర్న మెగా లోక్ అదాలత్ జరపబడుతుంది. లాస్ట్ టైం కూడా మన మహబూబ్నగర్ యూనిట్లో మొత్తం 10,000కు పైగా కేసులు రాజీ కుదిర్చడం జరిగింది. ఈసారి కూడా మేము అందరితో మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీ, అడ్వకేట్స్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, బ్యాంక్స్ అందరితో కూడా మేము మీటింగ్స్ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరపడం జరుగుతుంది. ఎక్కువ కేసులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అంటే వివాహాలకు సంబంధించిన డిస్ప్యూట్స్ కానీ, మోటారు వాహన యాక్సిడెంట్కి కాంపన్సేషన్ గురించి కానీ, ఇవన్నిటి గురించి కూడా, మరియు క్రిమినల్ కేసులలో రాజీ కుదిర్చే వీలున్నటువంటి కేసులు అవి కూడా అన్నీ ఎక్కువ కేసులు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. దీంట్లో ఏంటంటే లోక్ అదాలత్లో ఒకసారి సెటిల్ అయిందంటే దానిపైన అప్పీల్ ఉండదు. ఆ లిటిగేషన్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోతుంది. ఇంకొకటి సివిల్ కేసుల్లో కోర్ట్ ఫీ ఏమైనా కట్టుంటే కూడా వాళ్ళకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవాలని చెప్పి అందరు కక్షిదారులందరికీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు మన మహబూబ్నగర్ జడ్చర్లో కలిపి ఒక 6 లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా దీనికి లాస్ట్ టైం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా సహకారం అందించారు. ఎక్కువ కేసులు అంటే వాళ్ళ సహకారంతోనే చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ వచ్చాయి. ఈసారి కూడా ఇప్పటికే చాలా కేసులు చేయడం జరిగింది. లాస్ట్ టైం టార్గెట్ 10,000 కేసెస్ పైనే అవుతుందని చెప్పి భావిస్తున్నాం మేము. ఈసారి కూడా అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం.